తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరన్నా? నా పేరు సంపత్రావు. ఏం చేస్తారన్నా? నేను అగ్రికల్చర్. ఓకే. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పెద్దపల్లిలో ఎవరు గెలుస్తారు ఈ లోక్సభ ఎన్నికల్లో? కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీ? ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది. కాంగ్రెసా? ఎందుకు కాంగ్రెస్ గెలవాలండి? ఎందుకంటే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలోని కొన్ని పథకాలు నీరు గారిపోయినాయి. దానికి సంబంధించి ఇప్పుడు దళిత బంధువు అని దళిత బంధువు ఇవ్వలేదు, బీసీ బంధువు అని బీసీ బంధువు ఇవ్వలేదు. చాలా ఇబ్బందులు గురి చేసిరు ప్రజలను. ప్రాజెక్టు ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకు దాన్ని ఇప్పుడు మధ్యలో వాటరు డ్యామేజ్ అయ్యి వెళ్ళిపోతున్నాయి. దానికి సంబంధించిన విషయాల్లో కాంగ్రెస్ పాలన బాగున్నదని మా ప్రజలు అనుకుంటున్నారు. ఓకే. ఇప్పుడు మీకు రైతు బంధు వచ్చిందా? ఆ రైతు బంధు వచ్చింది. ఎన్ని ఎకరాలు పడింది రైతు బంధు? రైతు బంధు 3 ఎకరాల చిల్లర పడ్డది. ఓకే. రుణమాఫీ అయిందా ఏమైనా? రుణమాఫీ ఇంకా ఇప్పుడు నెక్స్ట్ చేస్తానని చెప్పి సీఎం గారు చెప్పారు. నెక్స్ట్ అదే ఉన్నది. కాంగ్రెస్ బలంగా ఉందా? బలంగా ఉన్నదని. ఎందుకు కాంగ్రెస్ కోటేయాలి ఇక్కడ? ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి మా శ్రీధర్ బాబు గారు, మా మంత్రి గారు చాలా అభివృద్ధి చేశారు. దాన్ని ఇంకా వారు అభివృద్ధి చేసేందుకు ముందంజలో ఉన్నాడు. దానికి మేము కంపల్సరీ మా శ్రీధరబాబు గారి నాయకత్వంలో పనిచేస్తూ అందరం కాంగ్రెస్కు ఓటేస్తామని చెప్తున్నాం. ఇప్పుడు గడ్డ వంశీకి ఎంత మేటి వస్తుంది? గడ్డం వంశీ మా మంత్రి నియోజకవర్గంలోని శ్రీధరబాబుకు 30,000 వచ్చింది. దానికి డబ్బులు వచ్చేందుకు ఉంది అవకాశం ఉందా? అవునండి. బీఆర్ఎస్ ఎట్లా ఉంది? బీఆర్ఎస్ పరిస్థితి? బీఆర్ఎస్ అది చాలా వెనకంజలో ఉంది. బీజేపీ చాలా వెనకంజలో ఉంది. ఇప్పుడు ముందు ఉన్నది మన కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. బీజేపీ ఎట్లా ఉంది? బీజేపీ ఏమి ఉండదు ఇక్కడ, అంత లేదు. బీజేపీ ఏమి లేదండి.